హలో, ఈరోజు నేను త్రోబాల్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను. ఇండియాలో త్రోబాల్ కాదండి, యూఎస్లో త్రోబాల్ టోర్నమెంట్. Covering for the vlog. హలో, ఈరోజు నేను త్రోబాల్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను. ఇండియాలో త్రోబాల్ కాదండి, యూఎస్లో త్రోబాల్ టోర్నమెంట్స్ ఎలా జరుగుతాయి, మేము ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఎన్ని టీమ్స్ ఉంటాయి, ఏ ఊరి నుంచి టీమ్స్ వస్తాయి, ఒకవేళ మనం విన్ అయితే క్యాష్ ప్రైజ్ ఏమన్నా ఉంటుందా, ఇలాంటివన్నీ నేను క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ యూఎస్లో మనకు అసలు ఇలాంటి టోర్నమెంట్స్ ఉంటాయని కానీ ఇవన్నీ పెద్దగా తెలియదు కదా. సో జస్ట్ అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అలాంటివన్నీ లెట్స్ సీ. వెళ్ళే ముందు ఇలా ఎగ్ తినేసి వెళ్ళిపోతాను అనమాట. అట్లీస్ట్ మేము 2 hours మధ్య మధ్యలో 15 minutes ఒక గేమ్ ఆడతాము. ఎవ్రీ 5 minutes ఒక బ్రేక్ తీసుకుంటాం. 2 hours కంటిన్యూస్గా ఆడతాం అనమాట. యూజువలీ మా ప్రాక్టీస్ మ్యాచ్లన్నీ బిట్వీన్ 7 to 10 ఉంటాయి అనమాట. ఎనీ 1.5 or 2 hours పిక్ చేసుకుంటారు. సో మనం 7కి వెళ్తే ఒకవేళ 9-9:30కి వస్తాను. నేను నైట్ వచ్చిన తర్వాత ఫుడ్ కుక్ చేయడం ఆర్ పిల్లలకి డిన్నర్ పెట్టడం ఏమీ కుదరదు. ఒకవేళ నేను మ్యాచ్కి వెళ్ళే పని అయితే ముందే పిల్లలకి అంతా డిన్నర్ పెట్టేసి స్నానం చేయించేసి నెక్స్ట్ డే స్కూల్కి వాళ్ళకి ఏం కావాలో అన్నీ రెడీ చేసేసి జస్ట్ మా ఆయన అలా ఆడుకున్న తర్వాత ఓన్లీ పడుకోబెట్టేటట్టు మాత్రమే చూసుకొని అన్నీ చేసేసి వెళ్ళిపోతాను అనమాట. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడానికైనా కాంపిటీషన్ ఆడడానికైనా దీనికి ఏమైనా గేర్ కావాలంటే అవసరం లేదు. జస్ట్ నీ ప్యాడ్స్ అండ్ చేతులు నొప్పి రాకుండా ఆర్మ్ బ్యాండ్స్ వేసుకుంటాను. అండ్ ఒకసారి బాల్ తగిలి ఫింగర్ ట్విస్ట్ లాగా అయ్యి చాలా రోజులైతే పెయిన్ వచ్చింది. లైక్ అసలు ఆ వేలు ఎవరైనా టచ్ చేస్తేనే చాలా నొప్పి వచ్చేసేది. అందుకని అప్పటి నుంచి ఫింగర్ బ్యాండ్స్ వేసుకుంటున్నాను. బట్ అదర్ దెన్ దట్ ఏం అవసరం లేదు. నేను ఎప్పుడు షూ వేసుకునే ముందే ఈ నీ ప్యాడ్స్ వేసుకొని వెళ్ళిపోతాను. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూ వేసుకోవడం అదంతా ఎందుకని. ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. మా ఆయన రావాలి, తను వచ్చిన తర్వాతే నేను వెళ్తాను అనమాట. సో తన కోసం వెయిట్ చేస్తున్నాను. మాటల్లోనే వచ్చేసారండి. తను వచ్చిన తర్వాత ఇగో మనకున్నది ఒకటే కారు కాబట్టి ఇంకా కారు వేసుకొని పిల్లల్ని ఆయనకు అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్తున్నా, వదిలేసే. మనకి ఇక్కడ నుంచి స్పోర్ట్స్ సెంటర్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది అనమాట. వీక్లీ 2 or 3 games ఆడటానికి వెళ్తాము. అదే కానీ మ్యాచ్ ముందు అయితే ఆ 2 weeks ఆల్మోస్ట్ 4 to 5 times ఆడతాం అనమాట. సో అక్కడికి అందరు ప్లేయర్స్ వస్తారు. కొన్నిసార్లు డ్రిల్స్ ఒక్కటే చేస్తాము, లైక్ ఓన్లీ మా టీం మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు గేమ్ ఆడతాం. ఒకవేళ 2 games ఆడితే ఒక వీక్లో ఒకటి కంపల్సరీ డ్రిల్ ఉంటుంది. సో మేము ఆ గేమ్స్ ఆడినప్పుడు మా మైనస్ పాయింట్స్ ఏంటో మాకు తెలుస్తాయి కదా, దాని మీద వర్కౌట్ చేసుకోవడం కోసం డ్రిల్ చేస్తాం అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ గేమ్ ఆడినప్పుడు ఆ డ్రిల్స్లో ప్రాక్టీస్ చేసినవన్నీ గేమ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని చూస్తాం. ఒకళ్ళు అంటే 7 people ఆడతారు కదా, ఒకళ్ళు బయట ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉంటారనమాట ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారని. ఎవ్రీథింగ్ మేము షూట్ చేసుకుంటాము. బికాస్ తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకొని అనలైజ్ చేసుకుంటాం ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తే బెస్ట్ అని. సిగ్నల్ ఉందని మాట్లాడుతున్నాను, డ్రైవ్ చేస్తా మాట్లాడట్లేదు కాదు, మాట్లాడుతున్నా. మళ్ళీ సిగ్నల్ పడింది. In half a mile, merge onto Texas 45 West, Texas 45 toll.
ఎక్కువగా బాయ్స్ వాలీబాల్ ఆడతారు ఇక్కడ. వాళ్ళకి కూడా టోర్నమెంట్స్ త్రోబాల్తో పాటే జరుగుతాయి, అదే రోజు జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ కాంపిటీషన్స్ పెట్టే వాళ్ళు ఎవరంటే లైక్ తెలుగు అసోసియేషన్, కన్నడ అసోసియేషన్ వాళ్ళు ఎక్కువ పెడతారు. మా కోచెస్ కూడా ఉంటారు ట్రైన్ చేయడానికి. వాళ్ళు కూడా లైక్ ఇండియన్సే ఉంటారు. Continue on Texas 45 West for 10 miles. సారీ, నా మ్యాప్స్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ అందరూ పెళ్ళైన వాళ్ళే ఉంటారు అండ్ 25 years ప్లస్ వాళ్ళే ఉంటారు అన్నమాట అందరూ. దీంట్లో ఒక మంచి థింగ్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అండ్ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఎక్కువ వర్కౌట్ అయిపోతుంది అనమాట ఈ మ్యాచెస్ ఆడితే మనకి. అండ్ మనం ఫ్లెక్సిబుల్ కూడా ఉంటాం. సో యూఎస్టీఏ మ్యాచ్ అన్నిటికన్నా పెద్దదన్నమాట. సో చాలా టీమ్స్ వచ్చి ఆడతారు, ఆల్మోస్ట్ 25-30 టీమ్స్ వచ్చి ఆడతాయి. సో ఇదే ఉన్న అన్ని కాంపిటీషన్స్లో లైక్ అన్ని టోర్నమెంట్స్లో ద బెస్ట్ టోర్నమెంట్ అని చెప్పుకోవాలి. ఇందులో మనం విన్ అవుతే ప్రైజ్, క్యాష్ ప్రైజ్ ఇస్తారు. లైక్ $3,000, $2,000 అలా ఉంటాయి క్యాష్ ప్రైజ్. అండ్ ఇంకొకటి, ఈ టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఇండియన్ త్రోబాల్ అసోసియేషన్ కోచెస్ వస్తారనమాట. ఈ 35 టీమ్స్ నుంచి బెస్ట్ 15 ప్లేయర్స్ని తీసుకొని యుఎస్కి ఆడిస్తారు. సో లాస్ట్ టైం అలానే దుబాయ్లో ఒక టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నమెంట్కి యుఎస్ నుంచి 15 పీపుల్ని సెలెక్ట్ చేశారు. అన్ని టీమ్స్ నుంచి 15 పీపుల్ అంటే ద బెస్ట్ని తీసుకెళ్తారనమాట. నేను కూడా ఆ స్టేజ్కి రావాలని ప్రాక్టీస్ చేస్తాను, కానీ పిల్లలతో వీక్లీ 2 times 3 times ప్రాక్టీస్ మనకు అవ్వదు. సో ఉన్న దాంట్లోనే బెస్ట్గా ఆడుకోవాలి. ఈరోజు ఆల్మోస్ట్ సూపర్ లేట్. నేను చాలా ట్రాఫిక్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ పడినాయి అనమాట. యూజువల్గా ఇలా సిగ్నల్ వచ్చినప్పుడు నేను లేట్ అయితే కార్లోనే బ్యాండ్స్ అన్నీ వేసేసుకుంటాను, బికాస్ అక్కడికి వెళ్ళాక ఇంకా టైం ఉండదు. ఇది మన బ్యాగ్. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫింగర్కి అనమాట. బాల్ పట్టుకున్నప్పుడు వేలు ఇరిగిపోకుండా. సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. 30 minutes ట్రావెల్ చేసిన తర్వాత. సూపర్ ఎండ. అవుట్డోర్ అనుకుంటున్నారేమో, కాదు, మాది మొత్తం ఇండోర్ స్టేడియం అనమాట. చూపిస్తే చూడండి. ఇది మన స్పోర్ట్స్ సెంటర్. ఏంటంటే దీంట్లో నాట్ జస్ట్ త్రోబాల్ అండి, వాలీబాల్ ఆడేవాళ్ళు ఉంటారు, బాస్కెట్బాల్, అండ్ దెన్ ఒక పక్కన కరాటే, కున్ఫు ఏవో క్లాసులు కూడా జరుగుతుంటాయి అనమాట. ఫస్ట్ వచ్చి 6 కోట్లే ఉండేవి, మనుషులు తెగ వచ్చేస్తున్నారని మొన్నే కొత్తగా ఇంకొక 2 కోట్స్ కట్టారు. ఇది మన ఎంట్రన్స్. సో మొత్తం వుడ్ ఫ్లోరింగ్. యూజువల్గా ఇక్కడ కోచెస్ వచ్చి మనకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. చెప్పాను కదా నేను ఆల్రెడీ లేట్గా వచ్చానని చెప్పి. సో గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవతల పక్క మెన్ వాలీబాల్ వాళ్ళు కూడా అంతే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. ఇది మా టీమ్, అండ్ మా టీం పేరు వచ్చి టీమ్ ఆల్ఫా. ఆపోజిట్లో వేరే టీం ఆడుతున్నారు. సో మీలో ఎంతమందికి త్రోబాల్ తెలుసు, ఆర్ మీరు ఇంతకు ముందు త్రోబాల్ ఆడారో కమెంట్ చేయండి. ట్రైపోర్డ్ తీసుకెళ్ళలేదు, నా ఫ్రెండ్ని వీడియో తీయమన్నాను. తర్వాత తను వచ్చి గేమ్ ఆడాల్సి వచ్చింది, సో అంతవరకే వీడియో తీసింది. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్లీ ఎక్కువ ప్రాక్టీస్ ఎలా చేస్తామో మీకు చూపించేస్తాను. ఇదే మా టీం అనమాట. సో ఈ కోర్ట్ వచ్చి వాలీబాల్ సైజ్ కోర్ట్ కాబట్టి త్రోబాల్కి ఇంకొంచెం పెద్ద కోర్ట్ కావాలి మాకు. ఈ టేప్స్తో మా కోర్ట్ని కొంచెం బిగ్ సైజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడే మా టీం వాళ్ళకి ఇలా వ్లాగ్ కోసం కవర్ చేస్తున్నానని చెప్తే మేము పోజ్ ఇస్తాం కదా చెప్పి కవర్ చేయంటున్నారు. సో అది. అండ్ గేమ్ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే
లైక్ కూర్చొని స్ట్రాటజీస్ మాట్లాడుకుంటాం. సో ఎక్కడ ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో మనకి పాయింట్స్ పోయాయి, ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి, సో అలాంటివి. అండ్ ఈ టీం నుంచి ఒకళ్ళు క్యాప్టెన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే పాయింట్స్ అన్ని రాసుకుంటూ ఉంటారనమాట. సో నెక్స్ట్ మ్యాచెస్లో ఒకవేళ మనకి 5 పాయింట్స్ మీద వర్క్ చేయాల్సి వస్తే ఒక్కొక్క ప్రాక్టీస్ మ్యాచ్లో వీ ఓన్లీ పికప్ 1 పాయింట్ అండ్ దాని మీదే వర్క్ చేస్తామన్నమాట. సో ఇక్కడి నుంచి ఐల్ బీ గోయింగ్ బ్యాక్ హోమ్. సో మ్యాచ్ అయిపోయింది, అందరం పాయింట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత కాసేపు సోచ్ చెప్పుకున్నా ఇంకా ఇంటికి వెళ్ళాం. నేను వెళ్ళినప్పటి నుంచి మా ఆయనకి మీటింగ్సే ఉన్నాయంట. నాకు డిన్నర్ వేయడానికి ఆయనకు కుదరలేదు. సో వచ్చినాక నా దోశలు నేనే వేసుకొని తింటున్నాను అనమాట. చాలా నిద్ర వచ్చేస్తుంది. మీకు గుడ్ నైట్ చెప్పే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో త్రోబాల్ గురించి ఇంకొన్ని మంచి మంచి విషయాలు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ అండ్